అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్ను అసలు ప్రేమించిన వారు ఈ 3 పనులు చేస్తూ ఉంటారు. జీవితంలో రేపు అనేది వస్తుందో రాదో తెలియదు కానీ, ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. జీవితం ఒక తరం పాటే ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోటు ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. మార్పుకి సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలము. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు. ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుందని తెలుసుకో. ఇది అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వారే. మనల్ని మనమే అందులో చూసుకుంటాం కదా. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. దీని అర్థం ఏంటంటే తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం బావిలో నీరు లాంటివి. తరగని నిధులు వాడుకున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం ఎప్పుడూ ఉత్తమ గురువు కాలేడు. నువ్వేమిటో, నీకెవరేమిటో ఓటమి తెలుపుతుంది. దాచి దాచి ఏం చేస్తావు చెప్పు? ఎలా తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. అందుకే బ్రతికినంతకాలం ప్రశాంతంగా నీ జీవితాన్ని గడపగలగాలి. అప్పుడే నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే ఆనందంగా జీవించు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరు గుర్తించాల్సిన అవసరం ఉండదు. తూటా కంటే శక్తివంతమైనది మాట అని తెలుసుకో. ఒక్క మాటతో సంబంధం పెంచుకోవచ్చు. అదే ఒక్క మాటతో ఉన్న బంధాన్ని తెంచుకోవచ్చు కూడా. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలు వెతుకుతూ ఉంటాము. కానీ సముద్రంలో వదిలితే దాన్ని అసలు మనం పట్టుకోగలమా? అలానే ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడంటే ఎంతమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉంటారు. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. అది సరైనదైతే ప్రశంసించి ప్రోత్సహించండి. అదే ఉత్తముని లక్షణం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది. దానివల్ల కలిగే గాయం మాత్రం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించుకుని తీసుకునే నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడు కూడా వృధాగా పోవు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకు. నీకు ₹1,00,00,000 దొరికిన దండగే. సంతృప్తి ఉన్నవాడికి ₹100 సంపాదించినా అది పండగే. మనసుకి ఆశ ఎక్కువ, దేనినైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో
అదే అందిస్తుంది. నిన్ను నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు చేస్తూ ఉంటారు. అందులో మొదటిది, మీతో ఎప్పుడూ కోపంగా ఉంటారు. రెండవది, మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. ఇక మూడవది, మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారని తెలుసుకో. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, అలానే తక్కువ వాడు అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి మరియు రెండవది పిరికితనానికి దారితీస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి. అదే మీకు కొండంత రక్షగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.